నీకోసమే ఎదురు చూస్తున్నాను. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. అవునమ్మా, వాళ్ళు నీ గురించి వెతుక్కుంటూ మన ఇంటికొచ్చినప్పుడు వాళ్ళంత మంచివాళ్ళని నేను ఊహించలేదు. అవునమ్మా, నువ్వెలాగూ అదృష్టవంతురాలి. నువ్వు ఆ ఇంటి కోడలుగా వెళ్తున్నావంటే వాళ్ళు అదృష్టవంతులు. అవునమ్మా, వచ్చినప్పుడు వాళ్ళంత సాదాసీదాగా ఉన్నారా? కాని వాళ్ళింటికి మేం వెళ్తే మాకే మతిపోయింది. వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు. ఏదేమైనా మంచి ఫ్యామిలీలోకి వెళ్ళబోతున్నా. ఇంకో విషయం తులసి, వాళ్ళని చూస్తుంటే పెళ్లి కాకుండానే నీ ఫోటోని వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలో గ్రాఫిక్స్ చేయించి మరీ పెట్టుకునేలా ఉన్నారు. ఎందుకు పెట్టుకోరు? తంతే బూర్లగంపలో పడ్డట్టయింది దీని పరిస్థితి. ఇక నా పరిస్థితి ఏమో ముళ్ళకంప మీద పడ్డ క్లాత్ లాగైంది. ఓ గాడ్! నాన్న, థ్యాంక్ యూ. నేను అనుకున్న రమేష్ తోనే నా పెళ్లి సంబంధం ఖాయం చేసినందుకు. వర్ష, థ్యాంక్స్ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. కిందకొచ్చి రమేష్ ని పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదని డాడీతో చెప్పు, అప్పుడు నమ్ముతాను నిన్ను. వాళ్ళకి ఈ విషయం చెప్పలేకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నా అదృష్టం బాగుండి రమేష్ గారితో సంబంధం కుదిరింది. అర్థం చేసుకో. నువ్వు నిజంగా కుట్రతో ఇదంతా చేయలేదంటే, నాకిచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే వెంటనే డాడీ దగ్గరికి వెళ్ళి అతనంటే నాకు ఇష్టం లేదని చెప్పు. తెలుసుగా, నా శవాన్ని చూస్తావు. నా శవాన్ని తులసి, ఏంటమ్మా ఫోటో చూసి ఎగిరి గంతేస్తావు అనుకున్నాను, ఇలా డల్గా ఉన్నావేంటి? తులసి, అసలు ఆ ఫోటో చూసావా? చూసింది మమ్మీ. నాన్న, నాకే పెళ్లి ఇష్టం లేదు. నాకే పెళ్లి ఇష్టం, నాకే పెళ్లి ఇష్టం లేదు. ఏంటమ్మా, ఏంటి నువ్వనేది? అవునన్నా, రమేష్ గారిని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. ఏంటి తులసి, రమేష్ గారిని పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? నేను నమ్మలేకపోతున్నాను. అబ్బో, ఎక్కువైనట్టుంది మన యాక్షన్. కాల్ చేసేలా చూస్తుంది. తులసి, అసలేమైందమ్మా? నువ్వెంతో ఇష్టపడుతున్నానని చెప్పిన రమేష్తో పెళ్ళొద్దంటున్నావంటే నాకు... అవునమ్మా, కోరుకున్న వ్యక్తితో నువ్వు చాలా హ్యాపీగా ఉంటావని నేను నాన్నగారు అనుకున్నావు. కానీ కాదంటున్నావేంటమ్మా? అతను ఇంతకు ముందు నాతో ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారని చెప్పారు. అయితే అతను నన్ను ఇష్టపడ్డా, నన్ను ప్రేమిస్తున్నా అప్పుడే ఆ విషయం నాతో చెప్పేవారు నాన్న. అప్పుడే కాదు, ఎప్పుడు నువ్వంటే నాకు ఇష్టమని రమేష్ గారు నాతో చెప్పలేదు.